అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న భవ్య రామ మందిరం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. జనవరి 22న 5 ఏళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు రామమందిరంలో కొలువుతీరనున్నాడు. ఇప్పటికే ఆలయంలో గర్భగుడి పనులు పూర్తయ్యాయి. ఇక రాముని ప్రతిష్ఠ కోసం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. రామాలయంలో రాముడి విగ్రహం ఎంత ప్రత్యేకతో అక్కడ ఏర్పాటు చేసే గంట కూడా అంతే ప్రత్యేకంగా ఉండబోతోంది. అయోధ్య రామమందిరం కోసం తమిళనాడులో ప్రత్యేకంగా గంటను రూపొందించారు. రామయ్య ఆలయంలో ఏర్పాటు చేయనున్న ఈ గంట ఎక్కడా లేని విధంగా తయారు చేయించారు. అష్టధాతువుతో తయారు చేసిన ఈ గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 600 కిలోలకు పైగా బరువున్న ఈ గంటను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ 2020 నుంచే తయారు చేయటం ప్రారంభించారు. రామ మందిర ప్రారంభోత్సవం దగ్గర పడుతూ ఉండడంతో ఈ గంటను తమిళనాడు నుంచి అయోధ్యకు తరలించారు. జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఈ భారీ గంటను ప్రస్తుతం అయోధ్య రామమందిర ప్రాంగణంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఇక రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రస్తుతం రామ్ లల్లా విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. కాశీ నుంచి వచ్చిన పండితులు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.